మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకెల్లరకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం. పదిహేనవ వచనమును నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. పెద్ద బైబిల్స్లో 154వ పేజీ చివరిలో ఉంటుంది, గమనించండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 15వ వచనం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమామయుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము దేవా. మరొక శ్రేష్టమైన పరిశుద్ధ ఆదివారం మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ పాద సన్నిధిలో చేరి స్తుతించే భాగ్యం, మీ వాక్కును ధ్యానించే భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామం పేరిట ప్రభువా, అల్పుడను, అయోగ్యుడును, దుర్మార్గుడును, దౌర్భాగ్యుడును, దరిద్రుడును, భ్రష్టుడును ఎందుకు పనికిరాని వాడనైనా నేను తండ్రి నీ నామం పేరిట నీ ప్రజల ముందు నిలబడి ఉన్నాను. కేవలం నీ వాక్కులు మాత్రమే మాకు వినిపింపచేయాలి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యములుగా చేయమని మా ప్రభువా, కుడి వచ్చిన నీ బిడ్డలందరికీ వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ నూతన ఆదివారం యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. చాలా మంది బయట కూర్చున్నట్లున్నారు. వాస్తవానికి లోపల చాలా ఖాళీ ఉండింది. మీకు అనుకూలం అనిపిస్తే లోపల కూర్చోడానికి ప్రయత్నం చేయండి. సుమారుగా ఒక 23 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినటువంటి ఒక తలంపును ఈ దినాన మీ ముందు పెట్టడానికి నేను సిద్ధపడుతున్నాను. దానికి కారణం ఏంటంటే, నేను 1993వ సంవత్సరం ఈ పాస్టర్ గారిగా అపాయింట్ చేయబడడం జరిగింది జూన్ నెలలో. ఆ సంవత్సరంలో 93వ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెల రాగానే ఈ త్రిత్వము తరువాత 18వ ఆదివారం వస్తే దాన్ని గూర్చి ధ్యానించిన మాటలు గడిచినటువంటి కాలంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పాఠములు తిరిగి వస్తూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తూ ఉంటాయి. ఇది 5వసారి ఈ సందేశాన్ని అందజేయడం కాదు. ప్రజలు వేరు కాబట్టి నాకు ఈ సందేశం అందజేయడం కొంచెం ఈజీగా ఉంటుందేమో. 5 సంవత్సరాలకి అనేటువంటిది కారణం ఏంటంటే, లూథరన్ సంఘ విధానాన్ని బట్టి 5 సంవత్సరాలకు ఒకసారి పాస్టర్ గారు మారుతూ ఉంటారు. వాస్తవంగా సాల్వేషన్ ఆర్మీ సంఘాల్లోనైతే 3 సంవత్సరాలకి తప్పకుండా పాస్టర్ గారు ఆ ప్రాంతం నుంచి మారాలి. ఇక్కడ చాలామంది పెద్దవారు, అధికారులు, ఆఫీసర్లుగా పనిచేసిన వారు ఉన్నారు. వారికి 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి నెట్టి పంపిస్తారు కదండి. ఒక రకంగా ఇష్టం లేకపోయినా తప్పదు. వాస్తవంగా అయితే పాస్టర్ గారు కూడా 3 సంవత్సరాలు సరిపోతుంది. కానీ పూర్వులు ఒక 5 ఏళ్ళు ఈ పాఠాలు సెట్ చేసి పెట్టారు. ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రాముఖ్యమైన సంఘటనలు అన్నిటినీ 5 సంవత్సరాలకి సరిపడిన రీతిగా ప్రజలకు ఉపయుక్తమైన సందేశం ఇవ్వడానికి ఏర్పరిచి దాన్ని సెట్ చేశారు. అందువల్ల పాస్టర్ గారు 5 ఏళ్ళు ఉంటున్నాడు. ఒకవేళ కుదరకపోతే మధ్యలో అది వేరే విషయం. ఈనాటి లేఖన భాగంలో ఈ లేఖన భాగాన్ని ధ్యానించడానికి 5వసారి నేను గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఏంటంటే,
ఈ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 15వ వచనం. నేను మరలా చూస్తున్నాను, దయచేసి గమనించండి. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ఈ మాటను బట్టి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు పెట్టడానికి తలస్తూ దేవుని ఏర్పాటు అనే అంశాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఆశిస్తున్నాను. గాడ్స్ సెలెక్షన్, నాట్ ఎలక్షన్. దేవుని ఎన్నిక కాదండి, దేవుని ఏర్పాటు. ఈ దేవుని ఏర్పాటును గురించి దేవుడు ఏర్పరచుకున్నాడు అని రాయబడిన అక్కడ చక్కగా. అంటే ప్రపంచ జనాభాలో, ప్రపంచ తెగలలో దేవుడైన యెహోవా అబ్రాహాము ద్వారా ఒక ప్రత్యేకమైన తెగను ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ఇశ్రాయేలు జనాంగమా, దేవుడు మీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందించి వారి సంతానమైన మిమ్మల్ని నేటి వరకు కూడా ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. వారిని బట్టి, మీ పితరులను బట్టి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటాడండి. అది కూడా బాగా గమనించాలి. ఎందును బట్టి అంటే మీ పితరులను బట్టి, వీళ్ళని బట్టి కాదట. వీళ్ళని ఏర్పాటు చేసుకోవడం వీరిని బట్టి కాదు, ఇశ్రాయేలు ప్రజలను బట్టి కాదు, ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి కాదు, వారి పూర్వులను బట్టి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అబ్రాహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి. ఈనాటి పత్రిక పాఠ్యభాగంలో యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఉందంటే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి అంటాడు. ఆ మాటలో తండ్రి అయిన దేవుడు మానవ లోకంలో ఉన్నటువంటి ప్రజలను తన పిల్లలుగా స్వీకరిస్తున్నాడట. అది కూడా గొప్ప ఏర్పాటు. తండ్రి అయిన దేవుడు మానవ లోకంలో ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఇశ్రాయేలు జనాంగమే కాదండి, అక్కడ అందరికీ వర్తిస్తుంది, తన పిల్లలుగా మీకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడండి. అక్కడ కూడా ఎన్నిక, ఏర్పాటు చూస్తున్నాం. మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చాలా సుస్పష్టంగా వ్రాశాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేరు, కానీ ఆ చివరిలో ఉంటుందండి వచనం చివరిలో, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను. ఈ 3 లేఖన భాగాల్లో ఏర్పాటు అనేది కనిపిస్తుంది, దేవుని ఏర్పాటు కనిపిస్తుంది. అందువల్ల దేవుని ఏర్పాటులో భాగమై ఉండడానికి నీవు నేను కూడా ప్రయత్నం చేయాలి సమయం. మరొక విషయాన్ని బాగా గమనించవలసి ఉన్నది ఏంటంటే, నన్ను ఏర్పాటు చేసుకొని ప్రజలు రాలేదండి అక్కడ, ఆయనే ఏర్పాటు చేసుకున్నాడట. అలాగూ లేఖన భాగాలను పరిశీలనకు పెడితే మొట్టమొదటిగా ఆదికాండం 7వ అధ్యాయంలో నోవహును పిలిచి, నోవహు, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా కనిపించావు, కాబట్టి నీవు లేచి నేను చెప్పేటట్టుగా చెయ్యి, ఒక ఓడను నిర్మించన్నాడు. గాడ్ సెలెక్టెడ్ నోవా. అది మొదటి విషయం. ఈ తరమంతట్లో నీవే నీతిమంతుడుగా కనిపించావు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, అంత గొప్ప అవకాశం. ఆయన ఎంత శ్రేష్టమైన భక్తియుక్తమైన జీవితంలో ఉంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాడు. ఆ తర్వాత ఆదికాండం 12వ అధ్యాయానికి వస్తే, దేవుడైన యెహోవా అబ్రాహామును పిలుస్తాడు, అబ్రాహాముగా మార్చకముందు, అబ్రామా నీవు లేచి నీ దేశము నుండి, నీ ప్రజల యొక్క నుండి, నీ ఇంట నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి బయలుదేరాడు. వండర్ఫుల్ సెలెక్షన్, గాడ్స్ వండర్ఫుల్ సెలెక్షన్. If God selected those people, and even today God is so interested to select you and me. వారినే ఎన్నిక చేసుకున్నాడంటే, దేవుడు ఆశించే రీతిగా కనపడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని ఏర్పాటులో భాగమై ఉండాల్సింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ మోషే దగ్గరికి వచ్చాడు మరలా దేవుడు. మోషే
రా నీతో పని ఉంది అంటాడండి. అక్కడ కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు మోషే. నేను వస్తాను అనలేదు మోషే. అబ్రహాము నేను వస్తాను అనలేదు. నోవహు నేను వస్తాను అనలేదు. ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్స్ ఓన్లీ గాడ్ సెలెక్షన్. నేను ప్రత్యేకంగా గుర్తు చేయదలిచినటువంటిది. మోషే వచ్చాడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అద్భుతమైన రీతిలో నడిపించాడు. ఆ తర్వాత యుద్ధాలు చేయడానికి యెహోషువను దేవుడు పిలిచాడు. యెహోషువ గ్రంథంలో చూస్తే మొదటి వచనాల్లో సమూయేలుని రాత్రి కాలంలో బాలుడైన సమూయేలును దేవుడు పిలిచాడు. తాను పుట్టకముందే తన తల్లి ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు గాడిదలను ఎదుర్కొంటూ వెళుతుంటే దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి ఆయన రాజుగా చేయాడు. దేవుడు నిన్ను రాజుగా చేయాలని ఆశిస్తున్నాడు. దావీదు తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి వస్తే ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ అతనిని నింపి జీవము గల దేవుణ్ణి ఎదిరించడానికి ఈ ఫిలిస్తీయుడు ఎవడు అని ముందుకొచ్చాడండి. అక్కడ దేవుని ఆత్మ నడిపించిందని. దానికి ముందు మనకు తెలుసును, సమూయేలు వెళ్ళాడు యెషయా ఇంటికి. అయ్యా నేను బలర్పించడానికి వచ్చాను, నీవు నీ కుటుంబం ఊరు వాళ్ళందరూ రండి. అందరూ వచ్చారు. కాదయ్యా ఎవరో మిస్ అయ్యారు ఇక్కడ. తెలుసండి, ఆ సెలక్షన్లో చివరి వాడు మిస్ అయ్యాడు. అక్కడ దావీదు మిస్ అయ్యాడు. వాడిని పిలిపించు, గొర్రెల దాకే దగ్గర నుంచి వాడిని పిలిపించు, వాడితో పనుంది నాకు. మోషే సమూయేలు చాలా పెద్ద ప్రవక్త అండి, వృద్ధాప్యం పెద్ద ఆయన. దావీదు ఒక 20 సంవత్సరాల్లో దేవుడి చేత ఎన్నుకొనబడ్డాడు. సొలొమోనును దావీదు కాలంలోని దేవుడు నీ కుమారుడు ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తాను. ప్రవక్తలు గమనిస్తే యెషయా ప్రవక్త ఒక అద్భుతమైన రీతిలో పిలువబడ్డాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి. ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు, నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు కూడా నీవు నేను నరపుత్రుడా నేను పంపించే ప్రజల దగ్గరికి నీవు వెళ్లాల్సి ఉండింది అని తెలియజేస్తాడు. వీటన్నిటిలో దేవుడే ఎన్నుకున్నాడు కానీ, దేవుడే ఎంపిక చేసుకున్నాడు కానీ వారెవరు మేమంటారు. ఈ దినాల్లో సంఘాలు కూడా గమనించాలి. సంఘంలో ఉన్నటువంటి వారు, పెద్దలైనటువంటి వారు ప్రజల చేత దైవికమైన రీతిలో మనము దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోను ఇతను దేవుని పనికి దేవుని పరిచర్యకు యోగ్యుడని గుర్తించాల్సి ఉంది. దేవుని దగ్గర గుర్తింపు సంపాదించవలసి ఉండింది. మనుషుల ఎన్నికలు కాదండి, మనుషుల ఎన్నికలు కాదు. మనం ఎన్నికల కోసం సిద్ధపడుతున్నాం. డీకన్స్ ఎన్నికలు. నీవు ఉంటావా లేక దేవుని చేత ఏర్పరచబడతావా? నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా, దేవుని చేత ఏర్పరచబడడానికి ఇష్టపడుతున్నావా? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. తప్పకుండా దేవుని చేత ఏర్పరచబడితేనే ఆ పరిచర్య అర్థసహితం. మీరే కాదండి, ఈ దినాల్లో నాకు నేనుగా పాస్టర్ గారికి వస్తే అది పనికొచ్చేది కాదు. దేవుని సేవ కూడా దేవుడు పిలిస్తే రావాలి కానీ నేను కూడా సేవ చేస్తానని వస్తే దాన్ని బట్టి సంఘాలు పతనం అవుతున్నాయి. నేను కూడా సేవ చేస్తాను అని వచ్చే వారి ద్వారా సంఘాలు పతనం అవుతున్నాయండి. దేవుని చేత పిలువబడినటువంటి వారి ద్వారా సంఘాలు మరో ప్రక్కన స్థిరపరచబడుతూ ఉంటాయి. ఈ విషయాలు గమనించి మనం క్రిందకి వెళ్ళినట్లయితే సువార్త పాఠ్యభాగం యొక్క సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆఖరి దినాల్లో మాట్లాడుతున్న మాట్లాడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసయ్య శిష్యుల యొక్క కొన్ని అద్భుతమైన మాటలు, 14వ అధ్యాయంలో ముగింపును గురించి, 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవలను ప్రారంభించి చివరి రోజుల్లో తాను ఏమై ఉన్నాడో మీరు ఏం కావాలో అని శిష్యులకి సంబోధిస్తూ అక్కడ పలికినటువంటి మాట్లాడి వాటిలో అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అది 16వ వచనం.
15-16 ప్రకారం. దానిలో నేను మళ్ళా గుర్తు చేస్తున్న, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఎన్నిక చేయలా. 10 మంది నిలబెట్టి మీ 10 మందిలో నీవురా అనలేదు. ఆయన తన మనసులో ఒక్కడే ఏర్పాటు చేసి తీసుకొచ్చేటండి. ఇప్పుడు ఈ మాటలు తెలియజేసింది అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఒక ప్రక్కన, యోహాను పత్రికాకారుడేమో సమాజానికి, పిల్లలుగా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మిమ్మల్ని స్వీకరిస్తున్నాడని చెప్పాడు. సువార్త పాఠ్య భాగంలో శిష్యులతోటి నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నానంటాడు. ఈ దినాల్లో మన పరిస్థితి ఎలాగుండాలంటే, దేవుని పిల్లలము అనేటువంటిది ఒక ప్రక్కన, రెండవది దేవుని శిష్యుల యొక్క స్థితికి మార్చబడాల్సి ఉండిందండి. యేసయ్య శిష్యులకు అర్హతలు ఏంటంటే, ఆయన 12 మంది వచ్చారు. నా ఉద్దేశంలో చాలా మంది వచ్చి ఉంటారు ఆయన దగ్గరికి, కానీ మరి వాళ్ళకి ఏం చెప్పాడు ఆయన తెలియదు, కానీ 12 మంది మిగిలారు. చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఒక వ్యక్తి, ఒక యవనుడు పరుగున వచ్చాడు. అయ్యా, నేను కూడా నిన్ను వెంబడిస్తాను, నీ శిష్యుడిగా ఉంటానంటే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నాకు మాత్రం మనిషి కుమారునికి తలవాల్సుకైనను స్థలవలేదు, నువ్వు వచ్చి నాతో ఎన్నుకోడు. తన మనస్తత్వము, తన ఆశ, తన ఉద్దేశం తెలిసిన వాడు కాబట్టి, అయ్యా నాకే దిక్కు లేదు, నువ్వెక్కడ. మరో ప్రక్కన చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించాడు. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ద్వారా దేవుడు చేయదలిసినట్టు కార్యములు ఆయనకు తెలుసు కాబట్టి, దేవుని శిష్యులుగా పిలువబడడానికి తగినటువంటి యోగ్యత మన జీవితాలకు ఉన్నదో లేదో, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడేటువంటి యోగ్యత మనకు ఉన్నదో లేదో బాగా పరిశీలన చేసుకోవాలి. దేవుడు పిలిస్తే ఎందుకు పిలుస్తాడో తెలియజేస్తూ, జర్మనీ దేశంలో హిట్లర్ కాలంలో భయంకరంగా చంపబడినటువంటి ఒక దైవజనుడు, ఒక యంగ్ మ్యాన్ పాస్టర్ గారు, బోన్హాఫర్ అనేటువంటి ఆయన కూడా 30-35 సంవత్సరాల లోపు ఆయన్ని చంపేయించాడు హిట్లర్. ఆయన యూదా జనాంగం ఉండడానికి వీల్లేదనేటువంటిది హిట్లర్ యొక్క ఉద్దేశం. ఆయన చనిపోతూ వ్రాసినటువంటి ఒక మాటల్లో ఒక మాట ఏంటంటే, ఇఫ్ క్రైస్ట్ కాల్స్ హీ కాల్స్ టు డై ఫర్ హిమ్. యేసయ్య క్రీస్తు నిన్ను పిలిచాడా, పిలిస్తే వచ్చి చనిపోవడానికి పిలుస్తాడు. నీకు బిల్డింగ్ పెడతాను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాను అనడానికి పిలవడు అంటాడు దేవుడు. అబ్రాహామును పిలిచాడు అలాగూ, నిన్ను బట్టి నీ జనములు, నీ వంశాలు, నీ తరాలు ఆశీర్వదించబడతాయని. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పిలుపు ఎందుకంటే, నీవు నా పిలుపుని బట్టి వచ్చావంటే నా కోసం చనిపోవడానికి. గమనిద్దామండి, మనం పిలువబడేటువంటిది క్రైస్తవ సాక్ష్యం దేనికోసం అంటే, క్రీస్తు కోసం జీవించడానికే. క్రైస్తవులు అయ్యాం కాబట్టి అన్నీ సమకూడి జరగాలని అనుకోవడానికి కాదు. తిట్టేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు అండి, రకరకాలుగా మాట్లాడేవారు ఉంటారు. వాటన్నిటినీ సహిస్తేనే అది క్రైస్తవ సాక్ష్య జీవితం అవుతుంది. ఈ శిష్యరికములోనికి దేవుని బిడ్డలుగా పిలువబడితే పిలుపేమో ప్రశాంతంగా ఉండింది. మరో చోట యేసయ్య ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమును వాళ్ళ ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అది ప్రజలందరికీ నెమ్మది కలిగించడానికి. అయితే ఆ పిలుపులోనే విలువ మాత్రం నన్ను ఏమంటే, కాల్ ఫర్ డిసైపుల్షిప్ ఈజ్ ఫ్రీ అండ్ ఆల్ ఆర్ వెల్కమ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్. పిలుపు అనేటువంటిది ఈ దినాల్లో దేవుడు అందరికీ ఇస్తున్నాడు, శిష్యుల్లో కొంతమందికి ఇచ్చేదండి. ఈ రోజులో పిలుపు అందరికీ ఇస్తున్నాడు, పిలిచిన వాళ్ళందరినీ అంటున్నాడు, శిష్యరికం యొక్క ఖరీదు ఎంతో తెలుసా? నీ ప్రాణత్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్, నీకు నువ్వు త్యాగం చేయాలి. క్రైస్తవ సమాజంలో క్రీస్తు కోసం త్యాగం చేసేవారే కావాలి చూడండి. దాని కొరకు ఆ రీతిగా తన శిష్యులు మారడానికి యేసయ్య 3 సంవత్సరాలు ఆయనతో తిప్పాడు. పండితులు అంటారు, ఈ రోజుల్లో డిగ్రీ
3 సంవత్సరాల డిగ్రీ ఎందుకు పెట్టారంటే బ్యాచిలర్ డిగ్రీ 3 సంవత్సరాలు అయితే కొంచెం అవగాహన బాగా వస్తుందంట. యేసయ్య 3 సంవత్సరాలు తిప్పాడు తన శిష్యుని. అదొక డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ. డిగ్రీ అయిపోయిన తర్వాత తెలిసింది అసలు మనం ఏం చదువుకున్నామో ఏం విన్నామో అని. యోహాను పత్రికగాడు రాస్తాడు, మేము ఏమి చూసామో ఏమి విన్నామో ఏమి మా చేతులు తాగి చూచాయో దాని గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం. దట్ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్, దట్ వాజ్ అవర్ స్టడీ. మేము నేర్చుకున్నాం, ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన మా కళ్ళ ముందు అద్భుతాలు చేశాడు, కళ్ళ ముందు ఆశ్చర్యకాలు చేశాడు, కళ్ళ ముందు ఏడ్చాడు, కళ్ళ ముందు రక్తం కార్చాడు, కళ్ళ ముందు చనిపోయాడు, కళ్ళ ముందు తిరిగి లేచాడు. దట్ వాజ్ అవర్ విట్నెస్, దట్ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్. దానికోసం నిలబడ్డాం మేము, దానికోసం జీవిస్తున్నాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసైపుల్షిప్. ఈరోజు మనకు తెలియదా క్రీస్తు లోకం కోసం చనిపోయాడని, నీ కోసం నా కోసం చనిపోయాడని? అలాంటప్పుడు మన క్రైస్తవ సాక్ష్యం ఎలా ఉండవలసి ఉంది, ఎలా ఉండవలసి ఉంది, మన జీవిత విధానం ఎలా ఉండవలసి ఉంటుందో. పిలిచినటువంటి దేవుడు త్యాగం చేయడానికి అంటుంటే, మరో ప్రక్కన త్యాగం ఎందుకయ్యా అంటే కష్టము నష్టము తెలియనటువంటి నిత్యరాజ్యంలో నిన్ను నన్ను చేర్చడానికి. వేర్ దెర్ ఇస్ నో ఫియర్, వేర్ దెర్ ఇస్ నో ఫియర్. భయము లేని రాజ్యానికి, కన్నీరు తెలియనటువంటి రాజ్యానికి చేర్చడానికి, ఆయన రక్షణ ప్రణాళికలో చేర్చడానికి ఆయన పిలుస్తున్నాడు. పిలిచినటువంటి ఆయన కూడా దేవుని చేత పంపించబడ్డాడు కాబట్టి తన రక్తము కాల్చడానికి వచ్చాడు. ఆయన కూడా దేవుని చేత ఆయన పంపించబడింది మనుషుల కోసం యాగమవడానికి. మనుషుల కోసం యాగమయ్యాడు కనుక ఆయన వెంబడించే వాళ్ళందరూ యాగమవడానికి రండి అంటున్నాడు. అందుకోసమే ఆయన లూకాసు వార్త 9వ అధ్యాయం 23-24 వచనంలో ఏముంటుందంటే, ఎవడైనాను నన్ను వెంబడింపకొని కదా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపబడు. బైబిల్లో ఒక 7 స్టార్స్ పెట్టుకోవాల్సిన లేఖన భాగం ఉన్నది. బైబిల్లో ఆ వచనం ప్రక్కన 7 నక్షత్రాలు వేయండి. మీకు సినిమా హాళ్ళు, పెద్ద పెద్ద సినిమా హాళ్ళు, పెద్ద పెద్ద హోటల్స్ తెలుసు, 7 స్టార్ 5 స్టార్ హోటల్స్. ఇట్స్ 7 స్టార్ వర్డ్స్. ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపకొని ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అనే మాట. అది పిలుపుకు గుర్తు, ప్రతి క్రైస్తవుని యొక్క పిలుపుకు గుర్తు. ప్రతి క్రైస్తవుడు శిష్యరికం చేయాలని తలంచేటువంటి దైవజనుకి అది గుర్తు. ఆయన మాటల్లో పిలిచాడు, ఎవరైనా నన్ను వెంబడింపకొనేయాలంటే నాకు నేనుగా మాత్రం మీరు వచ్చి నా కోసం చచ్చిపోండి అని చెప్పట్లేదు. నీకు ఇష్టం ఉంటే రా, అక్కడ కూడా ఉన్నమాట అని ఆ సందర్భంలో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నీ కష్టాలు, నీ నష్టాలు. నేనైతే మానవులందరి పాపం అనేటువంటి సిలువను మోసాను, మీరైతే మీ పాప భారం మీరు మోసుకుంటూ సిలువ దగ్గరికి రావాలి, నన్ను వెంబడించండి. అందులో ఒక దైవజనుడు రాస్తాడు, ఎక్కడికయ్యా నీతోటి ఎక్కడికి ప్రయాణం చేయాలి అంటుంటే, నేను ఎత్తైన కొండెక్కాను కదా అక్కడికి. సిలువను మోయమని చెప్పినటువంటి యేసయ్య తాను చనిపోయిన చోటికి తీసుకెళ్దాలని ఆలోచిస్తున్నాడు. టు ది సైట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ప్రాణత్యాగం చేసినటువంటి స్థలానికి నిన్ను నన్ను మన సిలువెత్తుకొని రమ్మంటున్నాడు. అన్ని సమకూడి జరగడానికి కాదు, అన్ని సమకూడి జరుగుతాయని కాదు. అక్కడికి వస్తే అక్కడ మారుతుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు అక్కడ మార్పు ప్రారంభమవుతుంది. ఎక్కడ? క్రీస్తు శిలువ దగ్గర. క్రీస్తు శిలువ దగ్గరికి నీవు నేను మన శిలువలు ఎత్తుకొని వచ్చినప్పుడు ఆయన పిలుపు ముగిస్తుంది. అక్కడి నుంచి ఆయన పట్టుకుంటాడు. అవర్ కాల్ షుడ్ కంటిన్యూ అప్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ బై క్యారింగ్ అవర్ ఓన్ క్రాస్. మన శిలువ ప్రయాణం క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చే వరకు కొనసాగుతుంది, మన శిలువను మోసుకుంటూ. అది లేకపోతే ఈ పురామరిగా వచ్చిపోయేటువంటి నేను 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 కూడా మెంబర్ని, నేను కూడా నా పేరు అనుకునేది వ్యర్థం వ్యర్థం వ్యర్థం. క్రీస్తు యొక్క పిలుపుకు, క్రీస్తు యొక్క ఎంపికలో, క్రీస్తు యొక్క ఏర్పాట్లో
నీవు నేను ఉన్నామో లేదో చూసుకోవాలి. దైవజనులకు పెద్ద దైవజనులు మన భారతదేశంలో బ్రదర్ ఆర్ స్టాన్లీ గారని ఆయన వ్రాస్తూ ఈ మాటను గురించి, యేసుక్రీస్తు వారు ఆయన వెంబడించమని చెప్పినప్పుడు ఆయన వెళుతున్నప్పుడు ఏం జరిగింది, యేసుస్వామి శిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే చాలా మంది ఒక ప్రక్కన దిగులు పడిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, మరో ప్రక్కన హేళన చేసినటువంటి వారు ఉన్నారు, కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, తిట్టిన వారు ఉన్నారట. యేసయ్యను వెంబడిస్తూ వెళ్ళడాల్లో అసహ్యపడేటువంటి గుంపు మనల్ని వెంబడిస్తూ ఉంటుందట. లోకంలో దేవుని బిడ్డలుగా పరిగణించబడి జీవిస్తుంటే అసహ్యం అని తలంచే ఒక గుంపు మనల్ని వెంబడిస్తూ ఉంటుందట. యూజువల్లీ పాస్ట్ ఏ జీరింగ్ మాబ్ అని రాసిందండి ఆయన. జీరింగ్, JEERING, జీరింగ్ మాబ్. అసహ్యపడి ఎగతాళి చేసి నీకు ఇట్లాగే అవ్వాలి, నీకు ఇట్లాగే అవ్వాలి అనుకునేటువంటి గుంపు యేసయ్యను వెంబడించిందట. అలాగే ఈ దినాల్లో యేసయ్య పిలుపుకు తల వంచి నడిచేటువంటి వారితో కూడా ప్రక్కన గుంపు ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండానే బయలుదేరదట. అది సహజమట, అది సహజమైనటువంటిది. చివరికి ఈ బరువును మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంటే, నేను ముందుగా తెలియజేసినట్లు ఎత్తైన కొండపైకి అంటుంటే, తిరస్కారమును ఎగతాళిని అనుభవిస్తూ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు ప్రయాణం చేస్తూ వారట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12-13 వచనాలు ఉన్న మాటలు, గవిని వెలుపట యేసయ్య శ్రమ పొందెను, శిబిరము వెలుపట ఆయన శిబిరము వెలుపలికి ఆయన కొనుక్కోబడిన అనేటువంటి మాటలు మనమట. ఆయన వెంబడించేవారు, ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వారు ఊరి అవతలకి త్రోసి కొనుక్కోబడతారు, ఊరి అవతలకు నెట్టబడతారు. ఊరి అవతలకు తీసుకొని పోబడి ఆయన యెరూషలేము గవిని వెలుపట సిలువ వేయబడినట్లు క్రైస్తవ సమాజం అట్టి స్థితి కోసం సిద్ధపడి ధైర్యంగా ఉండాలని వృత్తి చేయబడుతుంది. అలాంటప్పుడు నిన్ను నన్ను ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నట్లయితే అది ఎక్కడో కాదు, అవి ఆలోచన చేయాల్సిన పనే లేదు, అవి పట్టించుకోవాల్సిన పని లేదు. డాక్టర్ మాసులమనయ్య గారు గొప్ప దైవజనులు రాసినటువంటి ఒక కీర్తన ఏంటంటే, మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ అని దైవజనులను కూర్చి ఆయన ఒక కీర్తన రాశారండి, మనందరికి బాగా పరిచయం. దానిలో ఒక వచనం ఉండేది, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరులలో నమోదవి, బాష్పశిరులలో నమోదవి, బాధలను భరించు సేవా, బాధలను భరించు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర మధురం. దేవుని సేవ, దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు, దేవుని పిల్లలు అంటే భాగ్యభోగ నిధులు లేని భారభరితమైన సేవ. బాష్పశిరులు అంటే కన్నీళ్లలో మొదటి అంటే ఒదిగిపోయి, బాష్ప కన్నీటిలో ఒదిగిపోయి దిగులుపడి బాధలను భరించేటువంటి అది క్రైస్తవ జీవితం. అది క్రైస్తవ జీవితం. దైవజనులకు, శిష్యులకు, విశ్వాసులకు, నిజ క్రైస్తవుల యొక్క అనుభవం అట్టి పెట్టారు. ఆ గొప్ప అనుభవంలోనికి వచ్చినట్లయితే మరలా ఇప్పుడు ఆ సందర్భాన్ని మనసులో పెట్టుకొని పత్రిక పాఠ్యభాగానికి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముందండి? దయచేసి త్వరగా తీసినటువంటి వారు చదవడానికి ప్రయత్నం చేయండి. యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము,
మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఆ మాటలో యోహాను పత్రికాగారుడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత క్రైస్తవ సంఘానికి శ్రమల కాలం అండి. క్రైస్తవ సంఘానికి శ్రమల కాలం AD 80, 90 ఆ ప్రాంతం. ఆల్రెడీ 70 నుండి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆయన అంటాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుడి పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ప్రత్యక్షపరచబడలేదు. అంటే మనకి ఏమవబోతుందో, మనం ఎలాగూ ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నామో, మన ప్రాణాలు ఎలా పోతాయో మనకు తెలియదు. మనము ఎంత గొప్పవారం కాబోతున్నామో అనేది కాదండి. ఆ భాష, ఆ మాట చూస్తే మనం ఏమవుతామో అనే ప్రశ్న ఎప్పుడు వస్తుందండి? ఏమవుతుందో. హాస్పిటల్లో పిల్లవాడు ఉన్నాడు, హాస్పిటల్లో అమ్మ ఉండింది, నాన్నన్నాడు, ఏమవుతుందో అది ప్రశ్నార్థకం, బాధాకరమైన ప్రశ్నార్థకం. ఈ రచయిత బాధాకరమైనటువంటి ప్రశ్న వేస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడైతే మనం దేవుని పిల్లలు, మనం ఏమవుతామో, మనం ఎలా చనిపోతామో, మన జీవితాలు ఎలా పడతాయో తెలియదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి. దేవుని పిల్లలకు ఈ లోకం అంత యోగ్యమైనది కాదు. దేవుని పిల్లలకు ఈ లోకం ఎలాగున్నా దాని గురించి బాధపడవలసిన అవసరం కూడా లేదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒకటి సమూహంలో నీవు, నీ కుటుంబం మనం ఉన్నామో లేదో ఆలోచించేద్దాం. మన పేర్లు అన్ని చోట కావాలనుకుంటూ ఉంటాం. ఓటర్స్ కార్డులో ఉండాలి అంటే, ఈ ఆధార్ కార్డులో ఉండాలి అండి, ఇంకేట్లో ప్రతి దాంట్లో కావాలని కోరుకుంటే, యేసు స్వామి ఎన్నికలో, ఏర్పాట్లో మనం ఉన్నామో లేదో. నేను మరొక విషయాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తూ, ఈ మధ్యలో ఒక నెల క్రితం ఒక సహోదరి, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సహోదరి IAS టాపర్గా వచ్చిందండి. IASగా ఫస్ట్ ర్యాంక్ సీఎం గారు సన్మానం చేశారు. IASలో మొదటి ర్యాంక్ రీతిగా ఎంపిక చేయబడ్డం, ఏర్పాటు చేయబడ్డం, ఆ స్థితికి రావడం చాలా అద్భుతమైన, చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. గొప్ప విషయాల్లో చెప్పలేనటువంటిది సామాజికమైన రీతిలో చూస్తే. వాటిని ఒక సహోదరి ఏదో మంచి దానికి ఏర్పాటు చేస్తారు. తన పొజిషన్ చాలా ఉన్నతమైంది. ఎవరు అనుకున్నారంటే, తన కష్టానికి అధికారులు ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు చేశారు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే ఆ స్టేజ్ ఎక్కడ ఉంటుంది? ఈ సామాజిక రీతిగా ఒక యోగ్యతకు వచ్చి ఒక స్థితిలో నిలబెడితే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఎక్కడ ఉంటామండి? ఇంకా మనం నక్షత్రాల పైన ఉంటాం. కళ్ళు నెత్తికొచ్చాయంటారు చూడండి. ఆత్మ సంబంధంగా మనందరి యొక్క పొజిషన్ ఏంటంటే, దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు నక్షత్ర రాసులు లాంటి వారు. వారు భూలోకానికి సంబంధించిన వారు కాదు. దేవుడు మనకిచ్చినటువంటి స్థితి అంత ఉన్నతమైనది, అంత ఉన్నతమైనది. ఉన్నతమైనటువంటి పిలుపునకు ఆయన మనల్ని ఆహ్వానించాడు. ఉన్నతమైన రీతిలో ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడండి. ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీ పితరులను బట్టి వారి వలె మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మోషే ఆ ప్రజలకు గుర్తు చేస్తూ వచ్చాడు. మనము దేవుని పిల్లలమని ఆయన ప్రేమ గుర్తు చేస్తుందని యోహాను పత్రికాకారు డెలిబరేట్గా, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నానని యేసయ్య తెలియజేశారు. మనం ఉన్నటువంటి స్థితుల్లో ఇప్పుడు విషయం అంటే అసలు ఎన్నిక చేయబడ్డామో లేదో చూద్దామండి. ఎన్నిక చేయబడ్డామా, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డామా అని చూస్తే ఒక చిన్న క్రిటికల్ విషయం, వేరేగా భావించద్దు. ఎవరైనా వచ్చి క్రొత్త వాళ్ళు ఆ తలుపు దగ్గర నిలబడి, ఇక్కడ చర్చి జరుగుతుంది కదండి, చర్చిలో యేసయ్య శిష్యులు ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారండి? యేసయ్య శిష్యులు ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారండి? బయట ఎవరు లేరు. పాస్టర్ గారు ఉన్నారా? పాస్టర్ గారు. సంఘస్థులు ఉన్నారా? ఉన్నారు. డీకన్స్ ఉన్నారని అడిగితే ఉన్నారండి.
డీకన్స్ ఉండొచ్చు, పాస్ట్ గారు ఉండొచ్చు, సంఘస్థులు ఉండొచ్చు. యేసయ్య శిష్యులు ఉన్నారా? యేసయ్య శిష్యులు ఉన్నారా? యేసయ్య శిష్యాధికారికి పిలుపు. డీకన్స్ కాదని పిలుపు, ఈవెన్ పాస్ట్ గారు కాదు పిలుపు, శిష్యాధికారికి పిలుపు. శిష్యుడు తన గురువు ముందు సిలువెత్తుకుని వెళ్తున్నాడట. వెనకాల వచ్చే శిష్యుడు కూడా ఆ సిలువెత్తుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. అందుకోసం ప్రయాణం చేసేవాడు కావాలి. యేసయ్య శిష్యుల కోసం యేసయ్య వెతుకులాడుతున్నాడేమో. ఆయన సిలువ వేయబడడానికి ఏర్పాటు జరుగుతున్నప్పుడు శిష్యులందరూ అర్థం కాక 3 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా అర్థం కాక అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. కానీ వారి అర్థమేంటో ఆ తర్వాత వారి జీవితాలు నెరవేర్చారు. అవును, యేసయ్య సరిపోవడం మేము చూసాం, ఆయన కోసం మేము చనిపోవడానికి రెడీ. వారు శిష్యులకు తగినటువంటి అర్థాన్ని సమకూర్చారు. ద డిసైపుల్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డీకన్షిప్. బాగా గమనించాలి. దేని కొరకు మనము ప్రయాసపడుతున్నామో, మన ప్రయాసాలు ఏ రీతిగా ఉన్నాయో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. దానిలో దేవుని ఏర్పాట్లోనికి వచ్చినట్లయితే అయోగ్యులను, ఇస్కరియోతు యూదా లాంటి వారిని, సందేహపడే తోమా లాంటి వారిని, తొందరపడే పేతురు లాంటి వారిని యేసయ్య ఎందుకున్నా? ఎందుకంటే యేసయ్య అయోగ్యులను కూడా తన దగ్గరకు తీసుకొని చివరికి యోగ్యులుగా మార్చడానికి, వీరు యోగ్యులుగా మారి వారు ఉన్నతమైన సేవ చేస్తారు, సాక్షులుగా మిగులుతారు అనుకుంటేనే పిలిచాడు. వాడు అనుకుంటేనే పిలిచాడు. ఒక వజ్రాన్ని తీసుకొని సాగుతారు కానీ మసిబొగ్గు తీసుకొని సాగుతారండి? లేక చెక్కను తీసుకొని సాగుతారు? దేనికి పదులు పెడితే అది ప్రకాశిస్తుందో దానికే పదులు. యేసయ్య వాళ్ళకి తెలుసు, వీళ్ళని పదులు పెట్టాలి, వీళ్ళు ఉపయోగపడతారని. వాళ్ళని పదులు పెట్టాడు. అయోగ్యులను యోగ్యులుగా మార్చాడు, గొప్ప యోధులుగా చేశాడు, నీకు నాకు సాక్ష్యంగా విధించాడు. వారి యొక్క సాక్ష్యం, వారి యొక్క లేఖనాలు మనకి ఇది మన క్రైస్తవ సాక్ష్యంలో వర్ధిల్లడానికి, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా నీవు నేను కూడా పరిగణించబడడానికి అవకాశం ఇచ్చాడు. వారి ద్వారా సంఘం స్థాపించబడింది, సంఘం అభివృద్ధి చెందింది. వారి రక్తం ద్వారా, వారి సమాధుల మీద సంఘం కట్టబడింది. యేసయ్య యొక్క సమాధి, ఆయన పునరుద్ధానం పునాది అయితే దాని మీద ఇటుకలు ఎవరంటే అది సంఘ పితరులు. వారి మరణం, ఒక్కొక్కరి జీవితం ఒక ఇటుక లాంటిది. ఆ ఇటుక సంఘంలో కట్టబట్టే దానిలో మనం ఉన్నాం. మనం ఏమవుతామో అనే స్థితిలో మనం కూడా ఆలోచించాలండి. మనం కూడా దేవుడి కోసం యోగ్యమైన రీతిగా ఉండడానికే ఆయన పిలిచాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఒక 4 విషయాలు చెప్పి నేను ముగింపుకు వస్తాను. మొదటిది ఆయన అంటున్నాడు, యోహాను సువార్తలో చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము సంపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దానిలో అర్థం ఏంటంటే, మొదటిగా యేసయ్య మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ఆయన ఆనందం కోసం అంటే. మన ఆనందం ఆయన ఆనందం కోసం. ఏమన్నది ఇక్కడ? నా సంతోషములో, మీ యందు నా సంతోషం ఉండాలని. మీ సంతోషం పరిపూర్ణం కాదు. మీరు ఆనందించాలి, నేను ఆనందించాలి. అది ఎప్పుడు మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన అనుకున్నప్పుడు. మనము ఆయన సంతోషములో పాలు పొందకు, పరలోక ఆనందములో పాలు పొందడానికండి, లేక నిత్యానందములో పాలు పొందడానికి, సదానందములో పాలు పొందడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినాల్లో ఆనాటి ప్రజలను, విశ్వాస వీరులను, ఈ దినాన నిన్ను నన్ను ఆయన ఆనందంలో, నిత్యానందంలో పాలు పొందడానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. రెండవది 12వ వచనం చూద్దాం. 12వ వచనంలో ఏముందండి? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరు ప్రేమిపోవాలంటే ఆజ్ఞ అంటే దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుని ప్రేమను పొందడానికి, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు పొరుగు వారిని ప్రేమించడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రేమను మనం పొందవలసి ఉండింది, ఆయన మనం ప్రేమించాల్సి ఉండింది. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడానికి
లోకాన్ని, సమాజాన్ని, వ్యతిరేక్తులను కూడా ప్రేమించాల్సి ఉంది. ఆయన శత్రువులను కూడా ప్రేమించడానికి కల్వరి శిలువలో బలి అయ్యాడు. ఆయన శత్రువులను ప్రేమించి కల్వరి శిలువలో బలి అయ్యాడు. పాపలను ప్రేమించి ఆయన బలి అయ్యాడు. ఆయన బలి ఆయన ప్రేమను గుర్తు చేస్తుంది. మూడవది, యేసయ్య ఎందుకు మనల్ని ఎంపిక చేసుకున్నాడంటే 13వ వచనం 14వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినలా మీరు నా స్నేహితులు అయ్యేందురు. ఈ మాటలో 15వ వచనం కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. అక్కడ దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుస్తున్నాను. అనగా నేను నా తండ్రి వల్ల నిన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసింది. చాలా అద్భుతాన్ని మాట్లాడండి. ఏంటంటే మీరు దాసుడు, శిష్యుడు, గురువు అనే స్థితి పక్కన పెట్టండి. దాసుడు, యజమాని సంగతి పక్కన పెట్టండి. నా యొక్క స్నేహితుడు అని అంటాడు. యేసయ్య మనల్ని తన స్నేహితులుగా చేసుకోవడానికి ఆయన ఎంపిక చేసుకున్నాడు. యేసయ్య తన స్నేహితులుగా చేసుకోవడానికి. నా తండ్రి నాకేం చెప్పాడో అవన్నీ మీకు చెప్పడానికి. మీరు కనుక నా స్నేహితులు కాకపోతే నేను అన్నీ మీకు చెప్పలేదు. దాసులకి, దాసురాలకి, యజమానుడు అన్నీ ఎందుకు చెప్తారు? అది చెప్పరు. ఇల్లంతా పని చేయమంటారు. బీరువా తాళాలు ఇస్తారండి? దాసురా కాసేపు పనిచేసి ఆ స్థితి కాకుండా మిమ్మల్ని నా స్నేహితులుగా పరిగణిస్తున్నాను. నేనేంటో మీకు చెప్తా, మీరేంటో నా చెప్తా. ఈక్వల్ స్టేజ్ ఫ్రెండ్షిప్లో ఏముంటుందంటే సమానత్వం ఉంటుంది. నేనేంటో మీరు కూడా అదే. అందుకోసం నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను. నేనేంటో మీరు అదైనప్పుడు నేను ఏమి పొందబోతున్నాను అది మీరు కూడా పొందడానికి రెడీగా ఉండాలి కదా. దాని కొరకు నాలుగవది 16వ వచనం చూద్దాం. 16వ వచనంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. యేసయ్య ఎందుకు ఏర్పాటు చేసుకుని నియమించాడంటే ఫలించడానికంటే ఫలించడానికి, ఆ ఫలము నిలిచి ఉండడానికి, మనం గొప్పవాడు అవడానికి కాదు. లోక సంబంధమైన గొప్పతనాలు సంపాదించడం వస్తే దేవుడి చిత్తంలో వస్తాయి, రాకపోయినా అది పెద్ద లెక్కలోగా. కానీ దేవుని కొరకు ఫలించడానికి ఆ ఫలము నిలిచి ఉండడానికి. వాచ్మన్ నీ అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన చైనా దేశంలో ఒక మంచి భక్తుడు. ఆయన పేరు నీ. వాచ్మన్ నీ ఇంటి పేరు అనుకుంటాను. వాచ్మన్ ఆయన పేరే. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి చాలా సుమారుగా ఒక 27 సంవత్సరాలు ఏమో ఉన్నాడండి చెరసాలలో. నెల్సన్ మండేలా అలాగా 27 సంవత్సరాలు ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే 27 సంవత్సరాలు అయిన తర్వాత విడిచిపెడితే బాగుండేది. ఆయన చనిపోయిన 5 ఏళ్ళకి చెప్పారట ఈ చెరసాల వాడు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు. ఆయన ఎలా చనిపోయాడు, ఎలా సమాధి చేయబడ్డాడు ఎవరు తెలియదు. ఆయన సాక్ష్యం ఇక నిలిచి ఉంది. ఆయన ప్రేమ, దేవుని ప్రేమించిన విధానం, దేవుడు అతన్ని ప్రేమించిన విధానం, క్రీస్తు కోసం జీవించిన విధానం ఈనాటికి నిలిచి ఉన్నాడు. ఒక గొప్ప పుస్తకం ఆయన మీద, గొప్ప సాక్ష్యం. విశ్వాసుల జీవితాలను చైతన్యపరచడానికి ఒక గొప్ప ఫలముగా నిలబడిపోయాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన అబ్రహాము రీతిగా, పాత నిబంధన పాఠ్యభావ రీతిగా దేవుడు ఇశ్రాయేలు పితరులను బట్టి వారిని ఎన్నుకున్నాడట. దేవుడు తన పిల్లలుగా చేసుకోవడానికి ఆశిస్తున్నాడు. దేవుడు తన శిష్యులుగా మనల్ని ఎంపిక చేసుకోవడానికి ఆశిస్తున్నాడు. నీవు నేను కూడా మన పితరులను బట్టి మనల్ని ఎంపిక చేసుకున్నాడని ఏర్పరచుకున్న గుర్తెరుగుతాం. ఆయన తన కుమార్తెలుగా స్వీకరించడానికి ఆశిస్తున్న గ్రహిద్దాం. ఆయన శిష్యరికం మన బాధ్యతని గుర్తెరుగుతాం. అలాగ జీవించడానికి ఆయన మన కోసం మార్గదర్శిగా తన సిలువలో కల్వరి సిలువలో తన శరీర రక్తాన్ని ధారపోసి మొక్కలు చేసి మన చేతులు పెట్టాడు.
ఆయన శరీరక్తాల్లో పాల్పొందని కూడి వస్తున్న మనం ఎందుకోసం ఆయన శరీరము ఆయన రక్తము మనలో ఇమిడినప్పుడు మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా పరిగణించబడ్డానికి, ఆయన యాగం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన శిష్యత్వం ఎంత శక్తివంతమైందో ఆయనలాగా మనం ఆయన శిష్యులుగా ఉండాలి, గుర్తు చేయబడ్డాలి. దాన్ని గ్రహించిన వారు నిజ క్రైస్తవ విశ్వాసములో దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలుగాను శిష్యులుగాను జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన సహాయం మెండుగా దయచేసి నడిపించుగాక. ఆమేన్. సమస్త